అంటే ఏంటి అండ్ యవ్వనారంభ దశలో జరిగేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో యవ్వనారంభ దశ అని పిలుస్తాం. సో యవ్వనారంభ దశ అంటే ఏంటి అండ్ ఈ దశలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి సో ముందుగా చూద్దాం. సో యవ్వనారంభ దశలో దీన్ని మనం ఆంగ్లంలో అయితే ప్యూబర్టీ అని పిలుస్తాం. ఓకే, ప్యూబర్టీ అని పిలుస్తాం. నిజానికి ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం మనకి ఒక లాటిన్ పదం నుండి రావడం జరిగింది, ప్యూబర్టాస్. ఓకే, ప్యూబర్టాస్ అనే లాటిన్ పదం నుండి రావడం జరిగింది. సో ఈ ప్యూబర్టాస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటంటే ఎస్ ఓకే ఎస్ వచ్చేసారా? సో నో ప్రాబ్లం, వెల్కమ్ అండి, అందరు కూడా వెల్కమ్. సో ఈ ప్యూబర్టాస్ అనే పదానికి అర్థం ఏమిటంటే ఎస్ గాయస్, మీకు ఎవరికైనా సరే దీని మీనింగ్ తెలిసి ఒకసారి చెప్పగలరు. ప్యూబర్టాస్ అంటే అర్థం ఏంటి? ఓకే, ప్యూబర్టాస్ అంటే అర్థం ఏమిటి ఒకసారి ఎవరైనా చెప్తారా? ఎస్, ఒక్క నిమిషం, మీకైతే డిస్కార్డ్ ఓపెన్ పంపిస్తున్నాను, లింక్ గ్రూప్లో. సో డిస్కార్డ్ లింక్ అనేది పంపిస్తున్నాను. ఓకే, సో ఎస్, ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్. ఓకే, సాధారణంగా దీన్ని ఏమని పిలుస్తామంటే ప్యూబర్టాస్ అనేది మనకి ప్యూబర్టీ అనేది ప్యూబర్టాస్ అనే లాటిన్ వర్డ్ నుండి అయితే రావడం జరిగింది. నిజానికి దీని అర్థం ఏంటంటే ప్యూబర్ట్ అంటే అడల్ట్ అని అర్థం. సో అడల్ట్ అని అర్థం వస్తుంది, లేదా మగవాడు కావడమా కాదమ్మా, ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ లేదా అడల్ట్ అని అర్థం. సో ప్యూబర్టీ అనేది ప్యూబర్టస్ అనే లాటిన్ వర్డ్ నుండి రావడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే టు బికమ్ అడల్ట్ అని అర్థం. సో ఈ దశలోనే అప్పటి వరకు కూడాను అలైంగిక జీవితం నుండి లైంగిక జీవితంలోకి రావడం జరుగుతుంది. అలైంగిక జీవితం నుండి లైంగిక జీవితంలోకి మనిషి ప్రవేశించేటటువంటి దశ అని చెప్తాం దీన్ని. అంతేకాకుండా ఈ దశని శాస్త్రవేత్తల ప్రకారం చెప్పుకుంటే దీన్ని లైంగిక భావాలు పరిపక్వత చెందే దశ అని చెప్తాం అనమాట. లైంగిక భాగాలు పరిపక్వత చెందే దశ అని చెప్తాం అనమాట. అంతేకాకుండా ఈ దశలో అనేకమైనటువంటి శారీరక మార్పులు అనేవి జరుగుతాయి. అదేవిధంగా మానసిక మార్పులు అనేవి సంభవిస్తాయి. అనేక శారీరక మానసిక మార్పులను సంభవిస్తాయి. ఇది 11 సంవత్సరాలు ఉండొచ్చు లేదా 12 సంవత్సరాలు, ఈ రెండు వయసులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే గర్ల్స్లో కాస్త ముందుగా ప్రారంభమవుతుంది అండ్ బాయ్స్లో అయితే ఆలస్యంగా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది బాల్య దశను, ఇది యవనారంభ దశను మనం ఏమని చెప్తామంటే బాల్య దశకు ప్లస్ కౌమార దశకు మధ్యన సంధాన దశ అని కూడా చెప్తాము. సో ఈ దశలో ఎన్ని అంతర్దశలు ఉంటాయి? యవనారంభ దశలో మనం దీన్ని ఏం చేస్తామంటే 3 రకాలుగా, అంటే 3 స్టేజెస్గా మళ్ళీ మనం దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్, సో పూర్వ యవ్వనారంభ దశ, అలాగే యవ్వనారంభ దశ, అండ్ థర్డ్ వన్ ఉత్తర యవ్వనారంభ దశ. ఇక్కడ చూడండి, ఈ దశని మళ్ళీ ప్రీ పోస్ట్ అండ్ అడల్టేజ్ మనకి ప్యూబర్టీస్ అని చెప్తాం అన్నమాట, యవ్వనారంభ దశ. సో ఈ దశలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా సంభవిస్తాయి అండ్ ఈ దశలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూద్దాం. మనకు కావాల్సింది ఏంటంటే యవ్వనారంభ దశలో పూర్వ యవ్వనారంభ దశ అంటే ఏంటి? ఈ దశలో ప్రధానంగా కనిపించేవి గౌణ లక్షణాలు. దాన్ని ఏమనిపిస్తామంటే గౌణ లైంగిక లక్షణాలు.
సో సెకండరీ సెక్షువల్ క్వాలిటీస్ అని పిలుస్తాం వీటిని. అంటే కానీ ఇక్కడ సెకండరీ సెక్షువల్ క్వాలిటీస్ అయితే బయటకి ఎక్స్పోజ్ అవుతాయి కానీ పూర్తిగా డెవలప్మెంట్ అనేది జరగదు అని. అంటే ఇక్కడ పునరుత్పాదక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు, ఇక్కడ పూర్తి అభివృద్ధి చెందదు. సో సెకండరీ సెక్షువల్ క్వాలిటీస్ అయితే కనిపిస్తాయి, మొత్తం బయటకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. మగవాళ్ళకి అయితే మీసాలు గడ్డలు రావడం, అదే అమ్మాయికి అయితే గొంతు మారడం, అదేవిధంగా శరీర ఆకృతిలో నిర్మాణంలోనూ మార్పు రావడం అనేది జరిగిస్తాయి. కానీ రీప్రొడక్షన్ సిస్టమ్ మాత్రం ఏదైతే అనుకుంటున్నామో, పునరుత్పాదక వ్యవస్థ ఏదైతే అనుకుంటున్నామో అది పూర్తిగా అభివృద్ధి చెందదు. ఇక రెండవది యవనారంభ దశ. సో ఈ యవనారంభ దశలో వచ్చేటటువంటి మార్పులు ఏమైనా ఉంటాయా? సో ఈ యవనారంభ దశ చూసినట్లయితే, సో ఈ దశలో మనకి ఈ పునరుత్పాదకత అవయవాలు ఏవైతే చెప్పుకున్నామో వ్యవస్థ అది పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఇక్కడే మనకి అమ్మాయిలు అయితే మనకి ఏమవుతుందంటే అండోత్సర్గము, దాన్ని ఏమంటామంటే ఋతుచక్రం అని పిలుస్తాము. అండోత్పత్తి ప్రారంభమయ్యి ఋతుచక్రం అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. మగవాళ్ళకైతే శుక్రకణోత్పత్తి జరుగుతుంది అనమాట. సో రాత్రిపూట నిద్రలో స్ఖలనం అవ్వడము ఇలాంటివన్నీ కూడాను ఈ స్టేజ్లోనే జరుగుతాయి అన్నమాట. సో ఇది మగవాళ్ళకి సంబంధించి. సో తర్వాత ఆడవాళ్ళకైతే అండోత్పత్తి ఋతుక్రమము, అదే మగవాళ్ళకైతే శుక్రకణోత్పత్తి, అలాగే స్ఖలనం అనేది వీర్యస్ఖలనం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఉత్తర యవనారంభ దశ ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి సో పూర్తిగా అంటే మనం ఏదైతే పునరుత్పత్తి వ్యవస్థ అని చెప్పామో, లైంగిక వ్యవస్థ ఏదైతే చెప్పుకున్నామో మొత్తం డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పనిచేయడం ప్రారంభిస్తుంది అనమాట. పనిచేయడం ఇక్కడ ప్రారంభమవుతుంది అనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి దశలు. సో ఇక్కడ వచ్చేటటువంటి ఇంకేమైనా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉన్నాయా? ఈ దశలో ఉండేటటువంటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఏమైనా ఉంటాయి. శరీర మార్పులు వేగంగా ఉంటాయి. చూడండి, శరీర పెరుగుదల ఎక్కువగా ఉంటుందంటే శరీర మార్పులు ఎక్కువగా ఉండే దశ ఏదంటే యవనారంభ దశ. శరీరం పెరుగుదల ఎక్కువగా ఉండే దశ అంటే మనకి శైశవ దశ అని చెప్తాము. ఈ రెండింటికి తేడా అయితే మీరు గమనిస్తారు. ఇంకా ఈ దశలోనే అమ్మాయిల్లో అయినట్లయితే నడక తీరు మారుతుంది. అదేవిధంగా సిగ్గు, బిడియం ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకంటే శరీరాకృతిలో మార్పులు రావడం వల్ల ఈ లక్షణాలు అనేవి అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది తీవ్రమైన మనకి ఒత్తిడులను కలిగిస్తుంది అనమాట. మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడి అనేది ఎలా జరుగుతుంది అనేది మళ్ళీ మనం విభజనలో మనం చెప్పుకుందాం. సో మానసిక ఒత్తిడి అనేది చాలా అధికంగా ఈ దశలో ఉంటుందన్నమాట. ఇవి మనకి యవనారంభ దశ లేదా ప్యూబర్టీలో ఉండేటటువంటి సో ప్రధానమైనటువంటి కీ పాయింట్స్ అయితే. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది యవనారంభ దశ అనేది ప్యూబర్టీ అని పిలుస్తాం. సాధారణంగా ఇది 10 నుండి ప్రారంభమయ్యి 11 లేదా 12 సంవత్సరాల వరకు కొనసాగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా చెప్పలేము ఇది 10 to 11 అయినా ఉండొచ్చు, 10 to 12 అయినా ఉండవచ్చు. సో ఇది ప్యూబర్టాస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుండి అయితే రావడం జరిగింది. సో ప్యూబర్టాస్ అంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ లేదా అడల్ట్హుడ్ అని చెప్తాం అనమాట. సో ఇది అండ్ ఇక్కడ అలైంగిక జీవితం నుండి లైంగిక జీవితంలోకి రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా లైంగిక భాగాలు అనేవి పరిపక్వత చెందే దశ అని చెప్తాం. శారీరక మార్పులు అధికంగా ఉంటాయి. సో ఇది బాల్య దశకు కౌమార దశకు మధ్యస్థంగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ 3 స్టేజ్లు అని చెప్తాం. సో పూర్వ, యవ్వన, ఉత్తర. సో 3 దశలు చెప్తాం. పూర్వ యవనారంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తే యవనారంభ దశలో వాటి యొక్క పని అనేది స్టార్ట్ అవుతుంది, పని చేయడం. అండ్ ఉత్తర యవనారంభ దశ అనేసరికి అవి పని చేయడం మొదలు పెడతాయి అన్నమాట. అంటే పూర్తి అభివృద్ధి చెంది పనిచేయడం అనేది మొదలవుతాయి. ఇది మనకు ఉండేటటువంటి యవనారంభ దశ. ఈ దశలో ఎక్కువగా శారీరక మార్పులు ఉంటాయి. సో ఈ కొత్తగా వచ్చే మార్పుల వల్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అమ్మాయిల్లో అయితే నడక తీరు, సిగ్గు, బీడియం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు ఉండేటటువంటి యవనారంభ దశలో వచ్చేటటువంటి కీ పాయింట్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం, తర్వాత దశకు వెళ్దాం. కౌమార దశ అంటాం, అడాలసెన్స్ అని పిలుస్తాం. సో ఈ అడాలసెన్స్ అంటే ఏమిటి, దీని యొక్క ఓకే చూద్దాం ఒకసారి. రైట్, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ